శ్రావణ సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ గొప్ప మంత్రం కూడా మహాకాల భైరవ సంబంధించిన మంత్రము. ఈ మహాకాల భైరవ మంత్రాన్ని ఎవరైతే మీరు విధి విధానంగా మీరు ఆచరిస్తారో, ఈ మహాకాల భైరవాన్ని ఎవరైతే మీరు జపం చేస్తారో వాళ్ళకి పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నింటిలో విజయాలు కలుగుతాయి. ఈ మహాకాల భైరవ మూల మంత్రాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మహాకాల భైరవ మంత్రాన్ని మీరు ఎవరైతే సాధన చేస్తారో 21 రోజు 41 రోజు మీకు విధి విధానంగా మీకు ఉన్న అలవాటు ప్రకారంగా ఎవరైతే చేస్తారో ఈ మహాకాల భైరవ మంత్రాన్ని చేసినట్లయితే మీకు ఎలాంటి సత్వరం అంటే తొందరగా మీకు విజయాలు కలగాలంటే ఈ మంత్రాన్ని చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. మీకు ఈ కాలభైరవ మంత్రాన్ని చేయడం కూడా చాలా విశేషమైన యోగ్యమైన మంత్రము. ఈ మంత్రం చేయడం వల్ల గల ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ నశించిపోతాయి. అంటే టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, ఎలాంటి జ్వరాలకు సంబంధించిన బాధలు కానీ, ఎలాంటి అనారోగ్య సంబంధ బాధలున్నా ఈ మంత్రాన్ని చేయడం వల్ల వాళ్ళకి నివారణ జరుగుతుంది. ఈ మహాకాల భైరవ మంత్రాన్ని నేను ఇచ్చే మంత్రం కూడా చాలా విశేషమైన మంత్రము. దీన్ని సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం కూడా బీజాక్షరాలు విధి విధంగా విడిగా ఉంటాయి. ఈ మంత్రాన్ని ఎవరైతే మీరు చేస్తారో చాలా వాళ్ళకు యోగ్యత కలుగుతుంది. వాళ్ళకు ఆ ఇంట్లో ఎవరైతే ఈ మంత్రాన్ని మీరు మహాకాల భైరవ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో శత్రు బాధలు కానీ, రోగ బాధలు కానీ ఎలాంటి దరిచేరవండి. ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన మంత్రము. కానీ భక్తి శ్రద్ధలతో ఏకాగ్రత చిత్తశుద్ధితో మీరు చేసినట్లయితే మీకు అఖండ అంటే విజయం కలుగుతుంది. మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కలుగుతుంది. ఈ మహాకాల భైరవ మంత్రాన్ని చెప్తాను, మీరు విధి విధానంగా రాసుకొని మీరు రాసుకొని పెట్టుకోండి. ఈ మంత్రాన్ని కూడా చాలా స్పష్టంగా మీరు చేస్తే వాళ్ళకి యోగ్యత కలుగుతుంది. ఆ ఇంట్లో ముఖ్యంగా అయితే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఆ ఇంట్లో కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయండి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసి పెట్టుకోండి. ఈ మంత్రాన్ని 21 రోజు కానీ 41 రోజు సాధన చేయండి. చేస్తే చాలా విశేషమైనది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా. ఓం హం షం నం ఘం కం సం కం మహాకాల భైరవాయ నమః. ఓం హం షం నం ఘం కం సం కం మహాకాల భైరవాయ నమః. ఓం హం షం నం ఘం కం సం కం మహాకాల భైరవాయ నమః. ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు కానీ మీరు జపం చేసినట్లయితే మీరు యథావిధిగా మీరు జపం చేస్తుంటేనే ఆ ఇంట్లో కూడా దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. మీకు పనుల్లో కూడా మీకు ఆటంకాలు లేకుండా విజయం కలుగుతుంది. ఈ మంత్రాల గురించి కూడా నేను ఇంకా వివరించడం చెబుతూ జరుగుతుంది. ఇంకా విధి విధానం కూడా భైరవుల గురించి నేను విధి విధంగా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ విధి విధానంగా మీరు అయితే చూడండి. మా కాల భైరవులకు సంబంధించింది ఇంకా తాంత్రిక పద్ధతిలో ఇంకొక వేరే విధంగా ఇవ్వడం జరుగుతుంది. అది నెక్స్ట్ వీడియోల నుంచి నేను చేస్తాను. మీరు అది మంత్రాల గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు ఏమైనా అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నా నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కాల్ చేసిన సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో.